guys, welcome back to my channel. నేను మోనికా అండ్ మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. సో ఈరోజు వీడియో ఒక మేకప్ వీడియో. మోస్ట్లీ ఒక 1.5 year తర్వాత ఫస్ట్ టైం నేను ఒక మేకప్ వీడియో చేస్తున్నాను. మేకప్ అయితే వీడియోస్ కోసం వేసుకున్నాను కానీ మేకప్ వీడియో అయితే నేను ఇంతవరకు చేయలేదు. అండ్ ఈరోజు వీడియో చేయాలి అనడానికి స్పెసిఫిక్గా రీజన్ ఏంటి అంటే నేను రింగ్ లైట్ తీసుకున్నాను. ఆ రింగ్ లైట్తో చేసిన ఫస్ట్ వీడియో ఇది. ఇందులో మీకు ఇంకొంచెం బెటర్గా మేకప్ అనేది కనిపిస్తుంది, నేనేం చేస్తున్నాను అనేది తెలుస్తుంది అని నేను అనుకున్నాను. సో మేకప్ వీడియో చేయాలి అనుకున్నాను. ఆ అటెంప్ట్ ఫెయిల్ అయిందో సక్సెస్ అయిందో మీరే చెప్పాలి. అండ్ అలాగే బై ద వే నా మేకప్ బ్రషెస్ అనేవి మా కజిన్ దగ్గర ఉండిపోయాయి అనమాట. తన ఎంగేజ్మెంట్ కోసం తీసుకెళ్ళినప్పుడు అవి నేను తిరిగి తెచ్చుకోవాలనుకున్నప్పటికీ లాక్డౌన్ జరిగిపోతుంది. సో నేను ఆ మేకప్ బ్రషెస్ని తెచ్చుకోలేదు. అలాగే నేను ఈ వీడియోస్ కోసం మేకప్ వేస్తున్నాను, ఐ మేకప్ కూడా. అండ్ అది చాలా బాగా వస్తుంది కాబట్టి నాకు మేకప్ బ్రషెస్ లేకుండా ఈ ఫుల్ ఫేస్ ఆఫ్ మేకప్ ఎలా చేద్దామో అని ఒక వీడియో చేద్దాం అనిపించింది. అందుకని వీడియో చేస్తున్నాను. ఇంట్రో చాలా లాంగ్ అయిపోయింది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకుని రోసిప్ సిరమ్ అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత ఈ పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ యూస్ చేశాను. మాయిశ్చరైజర్ చాలా బాగుంది, ట్రై చేయండి. అండ్ బోర్లిన్తో నా లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకున్నాను, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ లాక్టో కాలమైన్ నుంచి ఈ సన్స్క్రీన్ అప్లై చేసుకున్నాను. ఈ అన్నిటి మధ్యలో నేను 5 minutes గ్యాప్ వదిలేసాను అనమాట. అండ్ ఆ తర్వాత ఈ బ్లూ హెవెన్ నుంచి ప్రైమర్ తీసుకొని నా ఫేస్ అంతా అప్లై చేశాను. ఆ తర్వాత ఇంకొక 5 minutes కూడా గ్యాప్ తీసుకున్నాను. దాని తర్వాత ఈ మేబెలిన్ ఫిట్ మీలో 310 షేడ్ తీసుకొని, ఇది నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. ఇది తీసుకొని నా హ్యాండ్ వెనక సైడ్ని దీన్ని కొంచెం తీసుకొని నా ఫేస్ అంతా డాట్స్గా అప్లై చేసి వాటర్లో బాగా తడిపి వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసేసిన బ్యూటీ బ్లెండర్ తీసుకొని నా ఫేస్ అంతా దీన్ని అప్లై చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇన్స్టెంట్గా ఈ ఫేస్లో ఇది మిక్స్ అవ్వడం అండ్ అది ఫౌండేషన్ ఎలా అప్లై అవుతుంది అని. నేను యూస్ చేసిన అన్ని ఫౌండేషన్స్లో ఇప్పటి వరకు నా ఫేవరెట్ ఫౌండేషన్ ఇది నాకు ఆక్సిడైజ్ అవ్వలేదు. నేను ఏ ఫౌండేషన్ వాడినా ఆక్సిడైజ్ అవుతుంది, ఇది నాకు ఆక్సిడైజ్ అవ్వలేదు 5 or 6 hours ట్రై చేసిన తర్వాత కూడా. కాకపోతే మీరు ఆక్సిడైజ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ముందు ఈ స్కిన్ కేర్ చేసేటప్పుడు ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మీ ఫేస్లో మీ ఫౌండేషన్ అనేది ఆక్సిడైజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నేను కన్సీలర్ ఏం వాడట్లేదు, జనరల్ మేకప్ కాబట్టి. ఈ ఫౌండేషన్ని ఇంకొకసారి ఐస్ చుట్టూ ఈ డార్క్ ప్లేసెస్ ఉన్న దగ్గర తీసుకొని మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసి ఇదే బ్యూటీ బ్లెండర్తో డాప్ చేస్తున్నాను. దాని తర్వాత లాక్మే రోజ్ పౌడర్ తీసుకొని నార్మల్ పఫ్ వస్తుంది కదా, దాంతో నా ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఇలా సెట్ చేస్తే ఫౌండేషన్ నుంచి ఆయిల్ బయటికి రాకుండా ఉంటుంది. దాని తర్వాత ఇది ఏడిఎస్ నుంచి అనుకుంటాను, ఏదో ఒక ర్యాండమ్ ఐబ్రో పెన్సిల్ తీసుకొని నా ఐబ్రోస్ని ఫిల్ చేస్తున్నాను. నాకు జనరల్లీ ఐబ్రోస్లో షేప్ చాలా బాగుంటుంది. జస్ట్ ఎక్స్ట్రాస్ని మాత్రం ఫిల్ చేస్తాను, నేను అదే చేస్తున్నాను. సెకండ్ ఐలో కూడా ఇప్పుడు నేను అదే రిపీట్ చేస్తాను. మీరు చాలా గాడీగా చేశారంటే ఐబ్రోస్ ఫేస్ మొత్తం చెడిపోతుంది. ఐబ్రోస్ డీసెంట్గా ఉంటేనే మీ లుక్ బాగుంటుంది. దాని తర్వాత నేను ఐలాష్ కర్ల్ తీసుకుని నా ఐలాషెస్ని కర్ల్ చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు నేను మేబెలిన్ నుంచి ఈ హైపర్ కర్ల్ వాల్యూమ్ ఎక్స్ప్రెస్ మస్కారా తీసుకొని నా ఐలాషెస్కి అప్లై చేస్తున్నాను. మస్కారా అప్లై చేస్తే వెంటనే మీరు డిఫరెన్స్ చూడొచ్చు 2 ఐస్లో. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ డిఫరెన్స్ కోసమే మస్కారా యూజ్ చేస్తారు, చూస్తున్నారా. దాని తర్వాత కాజల్ తీసుకొని నార్మల్గా లోవర్ ల్యాష్ లైన్లో కాకుండా అప్పర్ ల్యాష్ లైన్కి టైట్ లైన్ చేస్తున్నాను. ఇప్పుడు కాజల్ని అంత హెవీగా ఎవరు వాడట్లేదు, ప్రస్తుతం అయితే అది ట్రెండ్లో లేదు. ఇలా జస్ట్ టైట్ లైన్ చేస్తే మీ ఐస్ కొంచెం బ్రైట్ అవుతాయి అంతే. ఇలా కనిపిస్తుంది మీ ఇంకో ఐతో కంపేర్ చేస్తే. దాని తర్వాత నేను ఈ సివానా కలర్స్ నుంచి ఐషాడో ప్యాలెట్ తీసుకున్నాను. దానిలో బ్రౌన్ షేడ్ తీసి నేను నోస్ కాంటూర్ చేస్తున్నాను. నేను దేనికి బ్రషెస్ వాడట్లేదు, ఆల్రెడీ చెప్పినట్టు. అదే బ్రౌన్ షేడ్ తీసుకొని నా ఐలిడ్స్లో బ్రష్తో ఎలాగైతే మనం అవుటర్ కార్నర్ నుంచి ఈ క్రీజ్ లైన్లో అప్లై చేస్తామో అలాగే అదే బ్రౌన్ షేడ్ని అప్లై చేస్తున్నాను. ఐ మేకప్ చూడడానికి కాంప్లికేటెడ్గా కనిపించినా అలా ఏం ఉండదు. అయిపోయింది. ఇప్పుడు నేను ఒక షిమ్మర్ షేడ్ తీసుకొని నా ఇన్నర్ కార్నర్స్లో లోవర్ లిడ్లో కొంచెం కింద బయటకు అప్లై చేస్తున్నాను. చూడ్డానికి మీ ఐస్ బాగా వైడ్గా కనిపిస్తాయి ఇలా చేస్తే. అండ్ అదే షేడ్ తీసుకొని నా
ఇన్నర్ కార్నర్ నుంచి హాఫ్ లిడ్ వరకు 2 ఐస్లో అప్లై చేస్తాను. ఇప్పుడు ఈ అప్లై చేసిన దాన్ని ఫింగర్తోనే ఈ క్రీజ్ దాటి బయటికి వెళ్ళకుండా కొంచెం క్లీన్ చేస్తాను. చూసారా, వెరీ సింపుల్. అంతే, ఐ మేకప్ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ఈజీగా ఎక్కువ ఎఫెక్ట్ పెట్టకుండా ఐ మేకప్ మీ ఫింగర్స్తోనే చేసుకోవచ్చు. బ్రష్తో ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో ఇంచుమించు అలాంటి ఎఫెక్టే వస్తుంది. దీని తర్వాత నేను మిస్ క్లేర్ సాఫ్ట్ మ్యాట్ లిప్ క్రీమ్ అనే రేంజ్ నుంచి 54 షేడ్ తీసుకుంటున్నాను. ఇది నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. మై లిప్స్ బట్ బెటర్ కలర్. ఇది నాకు నా ఫేవరెట్ లిప్స్టిక్ ఇది. ఇప్పట్లో ఆ కలర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు క్రీమీగా కనిపిస్తుంది కానీ ఇది డ్రై అయిన తర్వాత మ్యాట్ ఫినిష్లోకి వస్తుంది, అప్పుడు చాలా బాగుంటుంది. నేను యూస్ చేసే మేకప్ ప్రోడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో నేమ్స్ ఇస్తాను, మీరు సెర్చ్ చేసి అమెజాన్లో తీసుకోవచ్చు. అండ్ ఇది టచ్ ఆఫ్ స్పైస్ మేబిలిన్ క్రీమ్ మ్యాట్స్ రేంజ్ నుంచి. ఇది ఒక మంచి పింక్ న్యూడ్ షేడ్ అనమాట. ఇది తీసుకొని నేను నా బ్లష్ లాగా అప్లై చేసుకుంటాను. బ్లష్ కూడా మీరు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా యూస్ చేసేయచ్చు. అలా బ్లష్ని కూడా ఫింగర్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను. అంతే, అయిపోయింది. నాకు ఈ మేకప్ కంప్లీటెడ్ లుక్ అయితే పిచ్చిగా నచ్చింది. సో మొత్తం మీద అదనమాట వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఎస్, మన ఛానల్లో ది అన్టోల్డ్ స్టోరీ అని ఒక సిరీస్ జరుగుతుంది, మీకు తెలిసినట్టయితే ఆ వీడియోస్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి దానికి మీకు సొల్యూషన్ కావాలన్నా, మీ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేకపోయినా, లేదు మీ లైఫ్లో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ అలాగే ఎవరికి తెలియకుండా ఉండిపోకూడదు, అందరికీ తెలియాలి అని మీరు అనుకున్నట్టయితే మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా నేను ఆ స్టోరీస్ని మీకోసం చెప్తాను. దాని కోసం మీరు ఏం చేయాలి అంటే మీ స్టోరీని నాకు ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి పవన్ కుమార్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడికి డిఎం చేయండి. నేను ఖచ్చితంగా మీ స్టోరీస్ని ఈ ఛానల్లో షేర్ చేస్తానన్నమాట. సో అదనమాట. ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.